రాజు రామచంద్రవర్మ ఒక ప్రతాపశాలి మరియు ధనవంతుడైన రాజు. అతనికి చందన అనే ఒక సుందరమైన యువతితో అన్యోన్యమైన ప్రేమ ఉంది. చందన ఒక కుందనపు సుందరి. రాజు రామచంద్రవర్మపై అపారమైన ప్రేమను చూపేది. చందన మరియు రామచంద్రవర్మ ప్రేమలో ఉన్నప్పుడు కోటలో రాజకీయ విభేదాలు మొదలయ్యాయి. రాజ్యాన్ని అక్కున పెట్టుకోవాలని ప్రయత్నించే కుట్రలు రామచంద్రవర్మను ఆందోళనకు గురిచేశాయి. ఈ కుట్రల్లో భాగస్వామిగా రామచంద్రవర్మకు అత్యంత నమ్మకమైన సైన్యాధిపతి విక్రమ్ ఉండేవాడు. కాని విక్రమ్ రహస్యంగా రాజును నమ్మకద్రోహం చేసి తన స్వార్థం కోసం పనిచేస్తూ ఉండేవాడు. విక్రమ్ రామచంద్రవర్మను చందనపై అనుమానపడేలా చేశాడు. చందన విదేశీ శత్రువులతో కలిసి కుట్ర చేస్తుంది అని రాజుని నమ్మించాడు. ఈ అనుమానం రామచంద్రవర్మ ప్రేమపై మరక వేయడంతో ఆయన చందనపై విశ్వాసం కోల్పోయాడు. చందన తన ప్రేమలోని నిజాన్ని నిరూపించడానికి ప్రయత్నించినప్పటికీ రాజు రామచంద్రవర్మకి నమ్మకం కలగలేదు. కోపంతో రాజు రామచంద్రవర్మ చందనను కోట నుంచి బయటకు పంపాడు. చందన తన ప్రేమను నిరూపించలేకపోయినందుకు తీవ్రంగా బాధపడింది. రాజు రామచంద్రవర్మ స్నేహితులను, కవులను, ఇతర సైన్యాధికారులను కలుసుకొని తనకు జరిగిన మోసాన్ని వివరించింది. ప్రయోజనం లేక బాధతో చందన ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణంతో రామచంద్రవర్మ తన తప్పును తెలుసుకున్నాడు. ఆమెను అనుమానించడం, ప్రేమలో విశ్వాసాన్ని కోల్పోవడం అతనికి భయంకరమైన మానసిక బాధను కలిగించింది. రామచంద్రవర్మ తన జీవితమంతా పశ్చాత్తాపంతో గడిపాడు. చందన మృతితో అతను తన ప్రేమను, నమ్మకాన్ని, హృదయాన్ని కోల్పోయిన అనుభవంతో మరింత కృంగిపోయాడు. చందన ఆత్మ రామచంద్రవర్మకు శాంతి ఇవ్వలేదు. ఆమె ఆత్మ కోటలో నిశ్శబ్దంగా ఉండి రామచంద్రవర్మను బాధించేది. రాజు రామచంద్రవర్మ తన జీవితమంతా పశ్చాత్తాపంతోనే బ్రతికాడు. చందన ఆత్మకు శాంతి కలిగించలేక చనిపోయాడు. కుందన ఈ కోటలో ప్రవేశించి రామచంద్రవర్మ మరియు చంద్ర ప్రేమ కథను పునరావృతం చెయ్యాలని నిర్ణయించింది. ఆమె రామచంద్రవర్మ పశ్చాత్తాపాన్ని తెలుసుకుని చందన ఆత్మకు శాంతి కలిగించే ప్రయత్నం చేసింది. రామచంద్రవర్మ యొక్క కథను తెలుసుకొని కుందన చందన ఆత్మకు శాంతి కలిగించేలా చర్యలు తీసుకుంది. ఆమె ఆత్మకి తీరని క్షమాపణ చెప్పింది. రామచంద్రవర్మ మరియు చందన ప్రేమ కథ కుందన అన్వేషణతో ముగిసింది. చందన ఆత్మకు శాంతి లభించింది. రామచంద్రవర్మ యొక్క పశ్చాత్తాపం తీరింది. శాంతి నిలయం ఇప్పుడు నిజమైన శాంతి స్థలం అయ్యింది.